కొండాపూర్ పోలీస్ స్టేషన్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే అక్రమాలకు కేరాఫ్ అడ్రస్గా మారారా? బాధితులకు అండగా ఉండాల్సిన స్టేషన్ సెటిల్మెంట్లకు అడ్డాగా మారిందా అంటే అవుననే అంటున్నారు వైఎస్సార్ సిపి మాజీ జిల్లా అధ్యక్షులు గౌరిరెడ్డి శ్రీధర్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తొగర్పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొండాపూర్ పోలీసుల తీరుపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. అసలు ఏం జరిగింది? శ్రీధర్ రెడ్డి అంత ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఏమిటి? వివరాల్లోకి వెళ్తే తొగర్పల్లి గ్రామ పరిధిలోని పల్లె ప్రకృతి వనంలో పర్యావరణాన్ని కాపాడేందుకు పెంచిన చెట్లను స్థానికంగా నిర్మిస్తున్న ఒక పరిశ్రమ యాజమాన్యం నిర్దాక్షిణ్యంగా తొలగించింది. ప్రకృతిని ధ్వంసం చేయడంపై పౌర బాధ్యతతో స్పందించిన శ్రీధర్ రెడ్డి సదరు పరిశ్రమ యజమానికి ఫోన్ చేసి నిలదీశారు. అయితే దీనిని సాకుగా తీసుకుని పోలీసులు తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. విచారణ పేరుతో తనను స్టేషన్కు పిలిపించిన సిఐ, ఎస్ఐలు కనీస గౌరవం లేకుండా ప్రవర్తించారని శ్రీధర్ రెడ్డి వాపోయారు. ఒక రాజకీయ నాయకుడన్న విచక్షణ కూడా లేకుండా తనను స్టేషన్లో కింద కూర్చోబెట్టి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు కొండాపూర్ పోలీస్ స్టేషన్ ప్రజా రక్షణ కోసం ఉందా, లేక అక్రమ వసూళ్ల కోసం ఉందా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. కొండాపూర్ పోలీస్ స్టేషన్ అక్రమాలకు అడ్డాగా మారింది. అమాయకులపై అక్రమ కేసులు బనాయించి అందినకాడికి వసూళ్లు చేస్తున్నారు. అక్కడ చట్టం కంటే సెటిల్మెంట్లే ఎక్కువగా జరుగుతున్నాయి. సిఐ, ఎస్ఐల తీరు గర్హనీయమని అన్నారు. ప్రజా ప్రతినిధులపైనే ఈ స్థాయిలో దురుసుగా ప్రవర్తిస్తుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని శ్రీధర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందిస్తారా? కొండాపూర్ పోలీసులపై విచారణ చేపడతారా అన్నది వేచి చూడాలి. 2019 నుంచి 2024 వరకు మా సతీమైన గౌరిరెడ్డి మౌనిక గారు ఇక్కడ సర్పంచ్గా కొనసాగడం జరిగింది. ఆ సందర్భంలో వివిధ రకాల కుల సంఘాలు మా దగ్గర వచ్చి అభ్యర్థన చేయడం జరిగింది. ప్రతి కులానికి 1 ఎకరా భూమి కేటాయించాలి మనకు అని చెప్పిన సందర్భంలో ముఖ్యంగా గ్రామీణ వాతావరణం అంటే మన తెలంగాణ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఒక కట్టుబాట్లు ఉంటాయి. బీరప్పగూడ అనేది ఊరు అవతల ఉండాలి. ప్లస్ మన ముస్లిం సంబంధించిన మైనార్టీకి సంబంధించిన కూడా దర్గా కూడా ఊరి అవతలికి ఉండాలి. మరియు మన దళితులకు సంబంధించిన కూడా పసకల పండుగ అని చేసుకుంటూ ఉంటారు. వారు ఎప్పటికీ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ చేసుకుంటారు. వాళ్ళకు కూడా పర్మనెంట్ ప్లేస్ కావాలని అడిగిన సందర్భంలో గతంలో ఉన్న కలెక్టర్ గారి ఆశీర్వాదంతో నేను అందరికీ ఎకరా చొప్పున భూమి కేటాయించడం జరిగింది. తర్వాత పల్లె ప్రకృతి వనం అని సుమారు 7 నుంచి 8 ఎకరాలు వనం పెంచడం జరిగింది. నా సొంత ట్రాక్టర్ తోటి దానికి నీరు సరఫరా చేస్తూ ఒక సుమారు 7 ఇండ్ల నుంచి మొక్కలు పెంచడం జరిగింది. గతంలో కూడా ఆ ప్రకృతి వనం సంబంధించి కూడా కలెక్టర్ గారి నేను రిక్వెస్ట్ చేసుకొని రోడ్డుకు తీసుకొని ఆ మొక్కలు పెంచడం జరిగింది. ఎందుకంటే ఊరికి దూర ప్రాంతంలో ఉంటుంది కాబట్టి రోడ్డుకుంటేనే బాగుంటుందని చెప్పేసి అన్నీ ఆలోచించి అక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో టీజీఐఎస్ సంబంధించి ఈ మిగతా సుమారు 80 నుంచి 90 ఎకరాల వరకు అక్కడ భూమి ఉంటుంది. కావున మిగతా ల్యాండ్ సంబంధించి టీజీఐఎస్కి ఏదో కంపెనీకి కేటాయించి కంపెనీ వర్క్ స్టార్ట్ అయిన నుంచి నేను పలుమార్లు ఎంఆర్ఓ గారికి మా గ్రామ పెద్దలతోటి కలవడం జరిగింది. మరియు ఆడియో గారికి కలవడం జరిగింది. గతంలో కూడా ప్రెస్లో కూడా వచ్చింది. మాకు దారులు డిస్టర్బ్ చేసిర్రు. ప్లస్ పల్లె ప్రకృతి వనం మొత్తం రిమూవ్ చేసారు మొక్కలు. నేను అడుగుతున్న ఏంటంటే మీకు కేటాయించిన భూమి ఎంత, మీ మొక్కలు ఎట్లా చేస్తారు మీరు, మీకు ఏమో అనుమతి ఉంది, అనుమతులు పేపర్లు చూపెట్టమని పలుమార్లు నేను అభ్యర్థన చేస్తే ఇక్కడ కంపెనీ సంబంధించి సురేందర్ రెడ్డి అనే వ్యక్తి నేను 29 రోజు కాల్ చేయడం జరిగింది. గతంలో ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోకపోతే కాల్ చేయడం జరిగింది. నా నంబర్ చూస్తే ఆయన ఫోన్ కట్ చేస్తాడు. వేరే నెంబర్తో ఫోన్ చేసి నేను అడిగితే నిర్లక్ష్యం సమాధానం చెప్తే నేను ఎట్టి పరిస్థితిలో కూడా ఊరుకోను, మా గ్రామ వివిధ కులాలకు సంబంధించి మనోభావాలను దెబ్బతీస్తున్నారు, దారులు బంద్ చేసి ఇది గుండాయిజం చేస్తున్నారు, మీది చాలా దారుణం అని చెప్పేసి నేను అభ్యర్థన చేయడం జరిగింది. ఆ సందర్భంలో మొక్కలు కూడా మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు, మేము ఇంత మొక్కలు
ప్రకృతిని కాపాడుకోవాలి కానీ మీరు ప్రకృతిని డిస్టర్బ్ చేశారని చెప్పి కూడా ప్రశ్నించడం జరిగింది. ఆ సందర్భంలో నేను అడిగిన సందర్భంలో నేను మిగతా మాటలను విడిచిపెట్టేసి లేనిపోయిన ఆరోపణలు చేస్తూ నా మీద కొండాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్కి పోయిన సందర్భంలో నా ఫోన్లు గుంజుకొని నా ఎంబడొచ్చిన వారిని ఎవరిని లోనికి రానియకుండా నన్ను పోలీస్ స్టేషన్ నిలబెట్టి నాతోటి నువ్వెవడవు అని చెప్పేసి ఇట్లా పరుష పదజాలంతో నువ్వెవడవు అంటే నేను సర్పంచ్ భర్తని, నేను ఒక తొగరి పౌరుని అంటే కూడా నువ్వెవడో అడగనీకే అని చెప్పేసి పరుష పదజాలంతో పలుసార్లు అడగడం జరిగింది. నేను ఒకటే చెప్పాను, నేను గ్రామం కోసం పోరాడుతున్నా, నా సొంతం కోసం కాదు. నేను మొక్కలు పెట్టినా, నా డబ్బులు రాకున్నా సరే, కానీ ఆ మొక్కలు ఉంటేనన్నా నాకు పేరు ఉంటుండే, ఆ మొక్కలు పెంచినా నాకు ఘనత దక్కుతుండే. ఇది దుర్మార్గంగా చేసిరువు కాబట్టి మీరు వాళ్ళ మీద చర్య తీసుకొని పోయి నన్ను ఇబ్బంది పెడుతున్నారని అడిగిన సందర్భంలో ఎక్కువ మాట్లాడుతున్నానని చెప్పి సిఐఎస్ఐ గారు నాకు బెదిరిస్తూ ఈ డిఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము చేస్తున్నామని చెప్పుకుంటూ నీకు నా తెల్ల బట్టల గురించి మాట్లాడుతూ నీ అంగి ఇప్పిస్తా, పాయింట్ ఇప్పిస్తా అని చెప్పి నీకు ఇంటి డబ్బులు ఇస్తావు, నాకు కేసు కాకుండా చేస్తా అని చెప్పేసి అడిగిన సందర్భం. నేను ఒకటే చెప్పిన, ₹1 బిల్ల కూడా ఇవ్వను. నేను చేస్తుంది ఊరు కోసం చేస్తున్నా, నా సొంతం కోసం కాదు. మీరు ఏం కేసు పెట్టినా నేను భయపడలేదు అని చెప్పి నేను నిలదీయడం జరిగింది. ఆ సందర్భంలో కింద కూర్చోబెడితే నిలబెట్టే నేను సరే కూర్చోబెట్టా అని చెప్తే కూర్చోమంటే నేను నేలపైన కూర్చోబెట్టి నాకు ఇచ్చిన గౌరవము సంగారెడ్డి కొండాపూర్ పోలీస్ స్టేషన్ ఇది నాకు కింద కూర్చోబెట్టి నాకు అవమానకరమైన పరిస్థితుల్లో నేను కూడా పరుష పదజాలంతో దూషించి ఒక మహిళా సర్పంచ్ అంటే కూడా ఒక మహిళ కూడా అవమానంగా చేస్తూ ఒక మహిళ ఎస్ఐ ఉండి ఈయన సిఐ గారు మా మహిళలను కూడా అవమానం చేస్తూ నేను సెక్రటరీ కూడా చెప్పాను. మా సెక్రటరీ నరసమ్మని ఒక దళిత మహిళ సార్, చాలా కష్టపడి మొక్కలు పెంచింది. ఈ మొక్కలు తీస్తే కూడా ఆమె అక్కడికి పోయి కన్నీరు కార్చింది. ఇది అర్థం చేసుకోండి దయచేసి అని చెప్పి ఇట్లా దండం పెట్టి సందర్భంలో కూడా రాక్షసంగా ప్రవర్తిస్తూ నువ్వెవడవరా, నువ్వు రానికే నువ్వెవడవరా, ఇయ్యనికే నువ్వెవడవరా, మా ఊరి దళితుల కోసం చేసిన, మా ఊరి కుర్మ సంఘంలోకి చేసిన, మా ఊరి మైనార్టీల కోసం చేసిన అంటే జోడుకు వస్తారా నీ ఎంబడి నేను జైలుకి పంపిస్తున్నా. ఇప్పుడు జోడుకున్న రమ్మరా చూద్దామంటే నువ్వు జైలుకి ఏడికి పంపించినా సరే నేను తగ్గేదే లేదు, నేను తప్పు పని చేయలే, నేను భయపడ ఏడికి పంపించినా నేను రెడీ అని చెప్పడం జరిగింది. నన్ను సుమారు 10 గంటల నుంచి 2 గంటల వరకు వేధించి నా మీద బైండ్ ఓవర్ కేసు పెట్టి ఎంఆర్ఓ దగ్గర సరెండర్ చేసి నన్ను పంపించడం జరిగింది. కుర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎగ్గమల్లేశం గారిని కలవడం జరిగింది. ఈ సందర్భం చెప్పిన మందకృష్ణ మాదిగారిని కలుస్తున్నా, ప్లస్ మాల మానాడు కలుస్తున్నా, ప్లస్ మైనార్టీ సోదరులు కూడా ఓవైసీ సోదరులను కూడా కలిసి రేపు తొగరుపల్లిలో పెద్ద ఎత్తున ఆ తొవ్వలు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం. మరీ ముఖ్యంగా ఈరోజు ఇంకా ముఖ్యమైన విషయం, ఆయన ప్రశ్నిస్తూ ఫోన్లో మాట్లాడుకుంటూ నరసింహారెడ్డిని కలిసినాం అంటాడు. నరసింహారెడ్డి ఎవరని నేను అడుగుతా ఉన్నా, నరసింహారెడ్డి ఎవడని అడుగుతా ఉన్నా. ఈరోజు నరసింహారెడ్డి ఎందుకు కలుస్తా నేను? నరసింహారెడ్డి నాకు తోరుపల్లికి ఏం సంబంధము? నరసింహారెడ్డి అనే వ్యక్తి నేను అసలు లెక్కలో గుడిసుకోము. నరసింహారెడ్డికే నీకు అంతా ఉంటే గౌరవం ఉంటే పోలీస్ స్టేషన్ నరసింహారెడ్డి ఇంటికాడ పెట్టుకుని నరసింహారెడ్డి కాళ్ళ మొక్కు నేను వద్దంటలేను. తొగరుపల్లి గ్రామానికి సంబంధించిన నరసింహారెడ్డి మన సర్పంచ్కి ఫెయిల్ అయిన వ్యక్తి. నేను ఒక మాజీ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షునిగా గతంలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు మెప్పు పొందినోని, గతంలో వైఎస్ఆర్సీపీ ఉమ్మడి రాష్ట్రంలో మెదక్ జిల్లా అధ్యక్షుడిని, ప్రత్యేక తెలంగాణ మెదక్ జిల్లా అధ్యక్షుడిని, ఉమ్మడి మెదక్ జిల్లా. నేను టీటీడీ మాజీ మెంబర్ని. మొన్నటిదాకా మా భార్య సర్పంచ్, మా సర్పంచ్ భర్తగా నేను ఊళ్ళందరికీ సేవ చేసిన వ్యక్తిని. నన్ను ఎవరెవరో నా హిస్టరీ అడుగుతూ ఉన్నావు, నా హిస్టరీ చెప్తా ఉన్నావు. సిఏ గారు గుర్తుపెట్టుకో, ఇక నన్ను టచ్ చేసిరు కదా, నన్ను కేసులు పెట్టి నాకు పీడీ యాక్ట్ చేస్తున్నావు, ఏమేమో చేస్తున్నావు. దయచేసి అందరూ గమనించాలి. అక్కడ జరిగిన సంఘటన బయటికి చెప్పొద్దంట. ఎస్ఐకి తెలవాలి, నాకు తెలవాలి, నీకే తెలవాలి, బయటికి చెప్పొద్దంటూ ఎందుకంత భయపడుతున్నావు నువ్వు? నేను చెప్పుకోవద్దు బయట. నేను గర్వంగా గల్లేరేసుకొని చెప్తా ఉన్నా, సవాల్ విసురుతున్నా. నీకు దమ్ముంటే మొగోడవైతే నా మీద చేసిన ప్రూవ్ చేయి, నన్ను జైలుకు పంపి. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీ అవినీతి బండారం బయట పెడతా. నరసింహారెడ్డికి సంబంధించి మీ లావాదేవీలు చేసుకోండి, మాకు సంబంధం లేదు. రాజకీయ వ్యభిచారం చేసే వ్యక్తులను నన్ను కంపేర్ చేసి నన్ను వాళ్ళకు కలవమంటే కాళ్ళు మొక్కమంటే ప్రాణం తెగిస్తాం. కానీ ఇక్కడ కూడా తలొగ్గం. భూమికి ప్లాట్లు ఇవ్వాలి, ఆ ప్లాట్లు కూడా ఇప్పటికి ఇచ్చిన పాపాన పోలేరు. నేను ఒకటే చెప్తా ఉన్నా, నా సొంతానికి కాదు, ఈరోజు కూడా చెప్తున్నా, నా రికార్డింగ్ కూడా బయట తీయండి. నా పల్లె ప్రకృతి మనకు పెట్టిన డబ్బులు నాకు రాకపోయినా సరే మొక్కలు పెంచేదాకా కంపెనీని ఇడువా. న్యాయపరంగా అన్ని రకాలుగా నాకు
మద్దతు వస్తూ ఉంది. మీరు ఏ రకంగా అవినీతి చేసిరో అది కూడా నాకు రోజు 10 మంది 20 మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. మా దగ్గర 50,000 తీసుకురు, మా దగ్గర 1,00,000 తీసుకురు, మా దగ్గర 10,000 తీసుకురు అని చెప్పేసి. మా తోగరపల్లిలో ఒక్క ట్రాక్టర్ నడవది, ఒక్క జేసీబీ నడవది. మీరు కుమ్మక్క అయిపోయి కొండాపూర్ సంబంధించి నడుస్తున్నది. నరసింహారెడ్డిని కొండాపూర్ నుండి ఏమైనా చేసుకో, తోగరపల్లి వచ్చి టచ్ చేస్తూ ఉన్నావు, మా ఆత్మగౌరవం టచ్ చేస్తూ ఉన్నావు. వివిధ కులాలకు సంబంధించిన దళితులకు, మైనారిటీలకు, మా హిందువులకు సంబంధించిన మనోభావాలను దెబ్బతీస్తూ తువ్వలను దారి పోకుండా చేస్తూ వెనుకకెళ్ళి దారి ఇస్తారంట. మనం ముంగడికెళ్ళి తింటే మనం వెనుకకెళ్ళి తింటాం. మా దేవునికి ముందు రోజు మొత్తం మనము. కాబట్టి నాకు ఆ అల్లా ఆశీర్వాదం ఉంది, మా హిందూ దేవుల ఆశీర్వాదం ఉంది, యేసుప్రభు ఆశీర్వాదం ఉంది. మీరు భయభ్రాంతులకు గురి కాను. రేపు ఇది నేను నా పని నేను చేసుకుంటే సప్రదాగా నేను ఉన్నా, కానీ నన్ను టచ్ చేసిర్రు. మనం మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నేను డీజీపీ గారు కూడా చేతులైతే దండం పెడతా ఉన్నా. వాస్తవాలు ఉంటేనే, నేను చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉంటేనే దాన్ని మీరు యాక్షన్ తీసుకోండి, లేకపోతే కూడా నా మీద యాక్షన్ తీసుకోండి కూడా నేను రెడీ ఉన్నా. తొగరిపల్లి సంబంధించి ఒక రెవెన్యూ ఇష్యూ జరిగింది. మాణిక్రెడ్డి అని మా దగ్గర ఒక ఆయన ఉంటాడు, వాళ్ళ నాయన పేరు కిషన్రెడ్డి, ఇంకో నాయన పేరు కూడా కిషన్రెడ్డి. అయితే అది ఇష్యూ నడుస్తూ ఉంటే దానికి రెవెన్యూ ప్రాబ్లం, ఒకరి మీద పడేమో ఒకరి మీద పడ్డది. వాడు కత్తి తీసుకొని పోయి అటాక్ చేస్తేనేమో పైసలు తీసుకొని కాంప్రమైజ్ చేస్తావు, నా మీదనేమో కాంప్లైంట్ ఇస్తే కాంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి రావాలే కదా. కాంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిని పిలిపియారు, ఇక్కడ ఏంటంటే పిలిపిస్తామంటారు. నేను ఒక సురేందర్ రెడ్డి అని తిట్టినా అంటున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. నాకు కేసు అవుతుందని తెలుసు, నేను చేసేదంటే న్యాయం ఉందని చెప్పి తిట్టినా. ఎందుకు తిట్టినా? మా దేవాలయాలను అగౌరవపరుస్తున్నావు, మా మనోభావాలను, మా గ్రామ ప్రజలను మనోభావాలను అగౌరవపరుస్తున్నావు, మేము పెట్టిన చెట్లను తీసేసినావు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు పోయి న్యాయ పోరాటంగా ప్రతి ఒక్క చెట్టుకు నేను ఎంత కష్టపడి పెంచిన బాధ నాకు తెలుసు. కాబట్టి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పోయి మేము న్యాయపరంగా అన్ని రకాలుగా కంపెనీ మీద కూడా చర్య తీసుకుంటాం. కంపెనీ రావాలే, నేను వద్దంటలేం, కంపెనీ రావాలి. కానీ బంగారు కత్తాన్ని మెడవస్తే మేము మెడవోసుకొని సిద్ధంగా లేమని చెప్పేసి కంపెనీ సురేందర్ రెడ్డి కూడా హెచ్చరిస్తూ ఉన్నా. నువ్వు కాంప్లైంట్స్ నేను భయపడి ఏదో మూసుకుంటా అనుకుంటున్నావు, రేపటి నుంచి మీ ఎంబడే పడతా అని చెప్పి తెలియజేసుకుంటూ, మన్సన్పల్లిలో ఒక ల్యాండ్ ఇష్యూలో సర్వేకి పోతే పోలీసులను అక్కడ వాళ్ళు కొట్టడం జరిగింది. ఆ వీడియో తీసుకొని ఎస్ఐ గారు బ్లాక్మెయిల్ చేసి ఆ ఓనర్ సంబంధించిన 10 లక్షలు వసూలు చేయడం జరిగింది. మళ్ళీ ఇంకోటి, ఎవరైనా పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ స్టేషన్ సెటిల్మెంట్లకు అడ్డగా మారింది. మొత్తం సివిల్ దందాలు. మీరు ఏం చేయాలి? లా అండ్ ఆర్డర్ మీరు మెయింటైన్ చేయాలి. మరి మొత్తం కలెక్టర్ మొత్తం అందరిని బంద్ చేద్దాం, మరి మీరే మొత్తం చేస్తే మరి మీరే పెట్టండి అక్కడ. సో ఇప్పుడు సకల జైల్లో సమ్మెలాగా మొత్తం అన్నీ ఇక్కడ సాల్వ్ చేయబడని బోర్డు పెట్టుండి. మరియు ఎవరు పోయినా జైలుకు పంపిస్తాను బెదిరిస్తున్నారు. అందులో నాతో సహా నన్ను కూడా జైలుకు పంపిస్తాను బెదిరిస్తే నేను ఎక్కడ కూడా జనకలేను. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయిస్తుంది ఈమె. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయించి ఏం చేస్తుంది? ఓన్లీ మల్కాపూర్ పంపిస్తుంది. కొండాపూర్ వాళ్ళు మామూలు తీసుకుంటుంది, కొండాపూర్ వైన్స్ వాళ్ళ దగ్గర మామూలు తీసుకుంటుంది. ఏమైనా ఉంటే మల్కాపూర్ పంపిస్తుంది. మరియు వాళ్ళ సిబ్బంది సంబంధించి కూడా ఏం చేస్తారంటే, ఏదైనా పైసలు వచ్చే మ్యాటర్ ఉందనుకో, మీరు అక్కడ ఉండి మీరు ఇక్కడ ఉండి అని చెప్పేసి అందరి స్టాఫ్ను పంపించేసి అవి పైసలు వదిలి తీసుకుంటూ, తన భర్తను కూడా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నా దగ్గరనే డబ్బులు తీసుకుపోయి వీళ్ళకి ఇచ్చిర్రు, నేను ఏసీపీకి పట్టిద్దామంటే వద్దన్నా నీకు దండం పెడతాము, మాకు భయం అవుతుంది అని చెప్పేసి ఉన్న సందర్భాలు నేను ఆరోపణలు చేసిన దానికి నేను ప్రూవ్ చేయడానికి కూడా రెడీ ఉన్నా. ఇంకా నా దగ్గర 20 ఆరోపణలు నా దగ్గర ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేపిస్తున్నా, డీజీపీ గారికి చేపిస్తున్నా, ఏసీపీ డీజీ కలుస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో వీళ్ళకి న్యాయం, మా కొండాపూర్ మండల ప్రజలకు నేను ఒకటే మాట్లాడుతూ ఉన్నా. కొండాపూర్ మండలం సంబంధించిన పోలీసు గురించే మాట్లాడుతున్నా, డిఎస్పీ గురించి మాట్లాడుతున్నా, ఇక్కడ సిఐ ఎస్ఐ గురించి మాట్లాడుతున్నా. వీరికి అవినీతికి అడ్డుకట్ట వేయాలి, మా కొండాపూర్ ప్రజలను కాపాడాలి దుర్మార్గాల నుంచి. కొందరు దుర్మార్గాలతోటి సుమారు సంవత్సరం నుంచి కూడా వీళ్ళ వివిధ ఫిర్యాదులు ఉన్నాయి. అయినా కూడా నేను పోనీ అని చెప్పుకున్నా. నన్నే టచ్ చేసారు కాబట్టి ఒక న్యాయమైన పోరాటం చేసిన కాబట్టి మీ అందరి ఆశీర్వాదం కావాలి. మన గ్రామంలో అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నీకు ఫుటేజ్లో పెట్టినా అటే పంపించిన, అటే ఫుటేజ్ రికార్డింగ్తో ఏమైనా ఈరోజు చెప్తున్నా. నేను ఇప్పుడు భగవద్గీత, మన ఖురాన్, బైబిల్ సాక్షిగా నేను చెప్పిన దానికి ఏమన్నా ఆరోపణలు తప్పుంటే మీరు ఏ శిక్ష నీకైనా రెడీ. నాకు అనంది నేను మాట్లాడలేను. ఒక మహిళను కూడా గౌరవపరిచిండు. ఇప్పుడు చెప్పాలి, ఇప్పుడు సర్పంచులు వస్తారు కదా, కొత్త సర్పంచులు, నేను ఫుటేజ్ తీస్తా. సర్పంచ్ భర్తలు ఎంతమంది వస్తలేరు, నువ్వు ఒకటి బోర్డు పెట్టు. మహిళా సర్పంచ్ కూడా సర్పంచ్లే రావాలి, సర్పంచ్ భర్తలు రావద్దని బోర్డు పెట్టి దమ్ముంటే, నువ్వు మొగడవైతే
నా భార్య పిల్లలతోటి నేను కూడా గణేష్ గడ్డ కంటే గణేష్ గడ్డ మన చెరువులోనే మా దేవాలయాలు ఉన్నాయి. ఒక పోచమ్మ టెంపుల్ ఉంటుంది, దుర్గమ్మ టెంపుల్ ఉంటుంది, శివాలయం ఉంటుంది. శివుని కంటే మించిన వాళ్ళు ఎవరు లేరు. నా భార్య పిల్లలతోటి నేను తడిబట్టలతో ఎక్కుతా అన్న ఎస్ఐకి సవాల్ ఇస్తున్నా. నువ్వు కూడా నీ భార్య భర్తలతో రావాలి. నీ భర్త ఇక్కడ కలెక్షన్ చేస్తాడు. నువ్వు ఆడ తీసుకురాపో ఇక్కడ తీసుకురాప అంటే మల్కాపూర్ చింతలో వచ్చి సీసీ ఫోటోలు తీపిస్తా. ఇంకోటి, నువ్వు సిఐ గారు వాడే వాహనము అది గవర్నమెంట్ వాహనము, మా ప్రజల సొమ్ముతోటి వాడే వాహనము. నువ్వు మియాపూర్ దాకా దాన్ని వాహనం వాడుకుంటున్నావు. అది కూడా పోలీస్ ఎస్పీ గారికి డీజీ గారికి కూడా చెప్తా ఉన్నా. ఈయన వాహనం కెమెరా ఉంటాయి కదా, ఇడికెళ్ళి కొండాపూర్ పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళి స్టార్ట్ చేస్తే తొగరపల్లి నేనే పెట్టినప్పుడు మళ్ళీ కూడా కెమెరాలు పెట్టి సర్పంచులు ఈడికెళ్ళి మియాపూర్ దాకా కెమెరాలు ఉంటాయి. ఆ బండి నెంబర్తో సహా నేను కంప్లైంట్ చేస్తున్నా. లేకపోతే నువ్వు కూడా దమ్ముంటే సిఐకి సవాల్ ఇస్తున్నా, నువ్వు బండి వాడుతున్నావా లేదా అని చెప్పేసి ఇది కూడా నేను వివరణ అని చెప్పి తెలియజేస్తున్నా. ఒక నర్సరీలో చనిపోతే యాక్సిడెంట్ కేసుగా చిత్రీకరించి అది కూడా ఇస్తున్నా. మొత్తం డిపార్ట్మెంట్కి సంబంధించి మొత్తం ఇచ్చేస్తున్నా. హెచ్ఆర్సీకి కంప్లైంట్ చేస్తున్నా. ఏ రకంగా నీ మీద చేస్తున్నా, కంపెనీ మీద కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటా. ఏం చేసినా నరసింహుడు అనే వ్యక్తికి తలగేది లేదు. మేము పోరాడుతూ ఉంటాము. నరసింహరెడ్డి ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. రికార్డింగ్ వస్తుంది, మీకు కనిపిస్తుంది. మేము పార్కు తీసేసారన్న కనిపించదా, మా దేవాలయాన్ని అగౌరవపరిచి కనిపించదా? చట్టపరంగా మీరు ఎస్సీ అట్రాసిటీ మొత్తం అందరికీ నరసింహరెడ్డి మీద లీగల్గా ఎస్ఐ సిఐ మీద కూడా చేస్తూ ఉన్నా. పోలీస్ స్టేషన్ ముందుకెళ్ళే మట్టి దందా చేస్తూ ఉన్నారు. రేపు కొండాపూర్ వాళ్ళతో కూడా కలుస్తున్నా. మట్టి దందా సంబంధించి కూడా రేపు మైనింగ్ ఇస్తాం. ఎట్టి ప్రతి ఒక్కటి నరసింహరెడ్డి ఎంబడి పడతాం. ఇప్పుడు నన్ను టచ్ చేసి కాబట్టి నరసింహరెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రాజకీయ వ్యభిచారాల దగ్గరికి నేను పోను. నేను రాజకీయం చేస్తాం, గౌరవంగా రాజకీయం చేస్తాం. మనం ఎక్కడ తగ్గేది లేదు. మట్టి మైనింగ్ అన్నీ ఉన్నాయి ప్రూఫ్స్. నీ పోలీస్ స్టేషన్ ముందరికి వెళ్ళబడుతుంది. మీరు ఏమేమి చేపిస్తున్నావో ఎస్ఐ సిఐ అందరూ ఏడ మామూలు తీసుకుంటారో అన్నీ కూడా ఉన్నాయి. మీరు ఏమి ఇబ్బంది పడకండి. నా మీద ఏమంటే కేసులు కూడా వేయండి. నేను మీరు కేసులు పెడుతున్నావు కదా, దమ్ముంటే పెట్టి మారుతున్నా, మొగడైతే పెట్టి అంటున్నా. మీరు చూసుకుందామంటే చూసుకుందాం, రెడీ అంటున్నా. న్యాయపరంగా నేను చూసుకుంటాను.